2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. గురుగ్రహం మార్పిడి వల్ల విభిన్నమైన మార్పులు ద్వాదశ రాశుల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది అని చాలామంది దీని గురించి చర్చించడం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మరి ఈ గురుగ్రహం మార్పిడి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ రాశుల వారికి, దీని గురించి మనతో మాట్లాడడానికి ఉమాగారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. గురుగ్రహం మార్పిడి వల్ల ముందుగా మేషరాశి వారికి దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అంటే విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అంటే ప్రతి ఒక్క దాంట్లో ఈ గురుగ్రహం ప్రభావం అనేది మనకి చూపిస్తుందంటారా? సో దాని నుంచి మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మా. ఈ గురుడు అనేటువంటి ప్లానెట్ ఏ చార్ట్లోనైనా సరే, లేదా ఏ జాతకంలో అయినా, ఏ గోచారంలో అయినా చాలా ఇంపార్టెంట్ అండి. గురువు అనేటువంటి ఆయన బృహస్పతి, జూపిటర్ అని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి ఆయన ఇక్కడ మార్పు చెందబోతున్నారు, అంటే ప్లేస్ ట్రాన్స్ఫర్, సో ట్రాన్సిట్ అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి గురుడు రాబోతున్నారు. దీనివల్ల అనేక రకాల విభిన్నమైన మార్పులు, విభిన్నమైన అదృష్టయోగాలు, విభిన్నమైనటువంటి దురదృష్టయోగాలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక వృద్ధి చాలా కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకునేటువంటిది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి. సో మేషరాశి వాళ్ళకి గురుడు అనేటువంటి ఆయన 9th and 12th లార్డ్, 9, 12వ స్థానాలకు అధిపతి గురుడు అండి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అంటే 4th హౌస్లో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, అంటే రాబోతున్నారు అనమాట ఇప్పుడు మనం చెప్పుకునే ట్రాన్సిట్లో. సో 4వ స్థానంలోకి గురుడు వచ్చి ఎగ్జాల్టేషన్లో కర్కాటకంలో ఉన్నారంటే మంచిదా చెడ్డదా? మేషరాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా 10 మందికి పెట్టే చేయి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విపరీతంగా డబ్బులు పెడతారు, దాన ధర్మాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు తిరుగుతారు. ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. గురుడు 9th and 12th లార్డ్ కాబట్టి భగవత్ శక్తి, భగవత్ భక్తి రెండు ఎక్కువ ఉంటాయి. అయితే ఇలాంటి వాళ్ళకి ఈ గురుడు అనేటువంటి ఆయన 4thలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిన్, ధనవ్యయం అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఏంటి అంటే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం. బుద్ధి చాంచల్యం అంటే ఏంటి అంటే మానసికంగా నిలకడ లేకపోవడం, ఒక ఆలోచన మీద స్థిరంగా ఇది చేస్తాను, ఇది చెయ్యను, ఈ రకంగా. ఎందుకు అంటే చూడండి, మేషరాశిలో అశ్విని ఉంటుంది, భరణి, కృత్తిక 1వ పాదం. అశ్వినికి అధిపతి కేతువు. సో ఆ కేతు అధిపతి ఉన్న వాళ్ళు జనరల్లీ ఇలాంటి స్వభావంతోనే ఉంటారని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. భరణి marital లైఫ్లో ప్రాబ్లమ్స్కి కారణమైనటువంటి దానికోసం చెప్పుకున్నాం. కృత్తిక ఆ కోపము, యాంగర్ ఇష్యూస్ కోసం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిన్, ధన వ్యయం. అంటే తేజోహాని అంటే ఏంటి అంటే శరీరం యొక్క కాంతి తగ్గుతుంది. శరీరం కాంతి తగ్గడం అంటే ఏంటి అంటే ఆరా, ప్రాణశక్తి అనేటువంటిది తగ్గడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కావచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని తగ్గడం కావచ్చు, మనీ బ్లాకేజెస్ అనేటువంటివి రావచ్చు, ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉండొచ్చు, అవమానపడేటువంటి పరిస్థితులు రావచ్చు, లేకపోతే పై అధికారులు ఎవరైతే ఉంటారో పనిచేసే చోట వాళ్ళ దగ్గర నుంచి తగువులు కానీ, కలహములు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి ఇలా కలుగుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటి ధన వ్యయం అంటే ఏంటి, విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి అని అర్థం అండి. సో ఖచ్చితంగా డబ్బులు ఖర్చు విషయంలో చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పొచ్చు. తర్వాత ఏంటి అంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అని కూడా శాస్త్రం చెబుతోంది. అంటే ఎలాగా అంటే వేరే దేశానికి వెళ్ళేటువంటి వాళ్ళు, విదేశ యోగం కోసం ట్రై చేస్తున్నటువంటి మేషరాశి వాళ్ళకి 100% విదేశీ యోగం కనబడుతోంది. బికాజ్ 4th హౌస్లో గురుడు వస్తూ ఉన్నారు కాబట్టి. ఇదే కాకుండా అవమానపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మోసపోయేటువంటి సందర్భాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మనోవిచారము, ఆందోళన, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా పెరిగే అవకాశాలు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి గురుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కలుగుతుంది. బంధువులతో తగాదాలు అనేటువంటివి, కలహాలు అనేటువంటివి వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయమ్మా. బికాజ్ 4వ స్థానం కుటుంబ స్థానం కాబట్టి గృహ సంబంధిత ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, కొత్త ఇల్లు కొనుక్కోవాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఈ లోన్స్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పెండింగ్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వివాహాది శుభ కార్యక్రమాలు పెట్టుకున్నారో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా మేషరాశి వాళ్ళకి గురుబలం లేకపోవడం వల్ల కలుగుతోంది. సంతానం విషయంలో ప్రయత్నం చేస్తున్న నిరాశ నిస్పృహలు కలిగే అవకాశం కనబడుతోంది.
ఆర్థిక రుణ బాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో, ఎందుకంటే 4th అంటే గోచారంలో వృత్తి వ్యాపారంతో పాటుగా ఉన్నత విద్య అనేటువంటిది కూడా వస్తుందమ్మా. సో హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఏదైతే పని చేస్తుంటారో జాబ్స్ కానీ బిజినెసెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటిల్లో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళకి బాగా కలిసి వచ్చినటువంటిది ఇప్పుడు దాకా మనం గురుడు చెప్పుకున్నాం. కానీ హోల్ చార్ట్లో మనం చూస్తే శని అనేటువంటి ఆయన 11వ స్థానంలో ఉన్నారండి. 11వ స్థానంలో శని రాహులు రావడం వల్ల వీళ్ళకి యోగించబోతోంది. అంటే గురుడు అనేటువంటి ఆయన కొంచెం డల్ అయ్యారు, కానీ శని రాహులు ఇద్దరు కూడా వెరీ పవర్ఫుల్గా మారారు. దీనివల్ల విపరీతంగా మనీ ఆర్ ఫేమ్ ఆర్ జీవితంలో ఒక సక్సెస్ అనేటువంటిది చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ గురుబలాన్ని మాత్రం ఖచ్చితంగా పెంచుకునే ప్రయత్నం చేయండి. మరి దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందంటారు ఈ మేషరాశి మీద ఉమాగారు? తప్పకుండా అమ్మ, ఈ సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా 90 రోజుల పాటు గురుడు ఈ యొక్క కర్కాటకంలో ఉంటారండి. అయితే ఈ 90 రోజుల్లో కూడా 45 రోజులైతే వక్రించకుండా రుజుమార్గంలో ఉంటారు. 45 రోజుల తరువాత వక్రించి మళ్ళీ మిథునం వైపు చూడడం వల్ల ఫస్ట్ 45 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 45 డేస్ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఈ 90 రోజులు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఇప్పుడు గురుగారు? సో మేజర్లీ ఎవరైతే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నారో, లేకపోతే ఫేమ్ విషయంలో ఫేమ్ కావాలి, నేమ్ కావాలని కోరుకుంటూ ఉన్నారో, లేదు అనుకుంటే గురుబలం పెరగాలని జనరల్ ఎందుకు కోరుకుంటారంటే వివాహం కావడం లేదండి మా అబ్బాయికి, గురుబలం పెరగాలి. సో గురుబలం పెరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి సందర్భాల్లో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ గురు చరిత్ర పారాయణ కానీ చేసినట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాది శుభకార్యాలు అన్నీ కూడా ఇంట్లో శుభం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే రాశుల వారీగా ఎవరికైతే ఈ గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు కనుక పరిష్కారం చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అని అంటే గురుడు అనేటువంటి ఆయన పర్సనల్ చార్ట్లో బలంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోచార గురుడు కేవలం 40% మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 60% ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క బలాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరిగ్గా ఉంటుందండి. అందరికీ తెలిసిన విషయమే. సో 100% అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.